ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 17వ తేదీ నుండి మార్చి నెల 23వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి, బుధ, రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, మిథున రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ, శుక్ర, శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో కుజ, శుక్ర, శని గ్రహాలు, అలాగే 2వ స్థానంలో రవి, బుధ, రాహు గ్రహాలు, 3వ స్థానంలో గురుగ్రహం, అలాగే 5వ స్థానంలో చంద్రగ్రహం, 8వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి అంత అనుకూలమైన స్థితిగతులు కనబడటం లేదు. సాధారణమైన ఫలితాలే కనబడుతున్నాయి. అలాగే రాశిలో కుజ, శుక్ర, శని గ్రహాలు కలిసి ఉండడం అనేది అంత అనుకూలమైన వాతావరణం కాదు. ఆలోచన స్థితి అంతా కూడా కొంత మార్పు చెందే అవకాశం ఉన్నది. అయితే ఏదో కొత్త ప్రయత్నాలు చేయాలా, కొత్త ఆలోచన చేయాలనే ఉద్దేశంతో చేసి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం చేసే ప్రయత్నాలు అంత ఫలించే అవకాశం తక్కువ. అయితే కొత్త ఆలోచనలు చేసి కొత్త విధానంగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే పరిస్థితులు, కొత్త విషయాల జోలిపోవడం అనేవి కొంత తగ్గించుకుంటే బాగుంటుంది. మనకు పరిచయం లేని విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. కొత్తగా వ్యాపార విషయాలు, ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేయాలని, వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగం చేయాలని, లేదా రాజకీయాల్లోకి వెళ్ళాలని, ఇలాంటి కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు చేసుకోవడం ఇది సరిగా అనిపించదు. అయితే ఇది ఎంతో గట్టిగా కృషి చేస్తే తప్ప ఇట్లాంటి విషయాల్లో ఏది కూడా అనుకూలపడే అవకాశం తక్కువ. అలాగే ఏలినాటి శని అనేది నడుస్తుంది. ఏలినాటి శని అనేది ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి రాశి అధిపతి శని కాబట్టి అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు. కానీ అయితే మాట తీరు, వ్యవహారం అంతా కూడా కొంత మారుతుంది. ఈ వారంలో ముఖ్యంగా కుజ సంబంధం కూడా కలిసి ఉండడం వలన మనం చేసే పనులు అంత అనుకూలత ఉండవని అర్థమవుతుంది. అలాగే శుక్ర సంబంధం కూడా కలిసి ఉన్నది. అయితే మిశ్రమ ఫలితాలుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ధనయోగాదులు బాగానే ఉంటాయి. అయితే మనకు రావాల్సిన ధనం సకాలంలో వచ్చినప్పటికీ కూడా ధన సంబంధించిన విషయాల్లో ఏదో ఒక రకమైన కొర్రీలు ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం చిన్న మినహాయింపులు చేసుకుంటూ వెళుతుంటారు. మనకు రావాల్సిన ధనంలో మొత్తం కూడా ఇవ్వకుండా కొంత ఆపి ఇవ్వడం కానీ, లేదంటే మొత్తం కూడా ఆపివేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటుంది. కానీ ఆ సఖ్యత వలన కొంత అనుకూల ప్రభావంతో పాటు వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. గృహ, వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అది బాగా ప్రయత్నం చేసే వాళ్ళకి అది అనుకూలమైన పరిస్థితి రావడం కోసం ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. రుణ సంబంధించిన విషయాలు అనుకూలంగా లేవు కాబట్టి మనకు రావాల్సిన లోను వ్యవహారాలన్నీ కూడా కొంచెం నిదానంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆలస్యం అవుతుంది అని అర్థం. కాబట్టి ఈ వారం ఇట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ చేయవలసి వస్తే చాలా ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి.
విద్యార్థులకి విద్యా వ్యవహారాదులన్నీ కూడా సాధారణంగా అనుకూలంగానే ఉన్నాయి. విద్యల్లో రాణిస్తారు. కొత్త కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళకి ఆ కోర్సుల్లో కూడా ఉపయోగపడే అవకాశం బాగానే ఉంది. రుణ సంబంధించిన ఒత్తిడులు పెరుగుతుంటాయని అర్థమవుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే బంధుమిత్రులతోటి వివాదాలు కూడా వస్తాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ వ్యవహార సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలత సాధారణంగానే ఉన్నది. భాగ్యస్థితి వృద్ధిగా పెరుగుతుంది. అయితే మనం కొన్నటువంటి వస్తువులు అంటే భూమి, ఇల్లు మొదలైన విషయాల్లో అనుకూలత బాగానే ఉండి ఆర్థిక పరంగా వాటి విలువలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ విషయంలో సాధారణమైన అనుకూలత ఉంది. పెద్దగా అప్ అండ్ డౌన్స్ ఏమీ ఉండవు, అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యవహారాది, వ్యాపారాది విషయాలలో సాధారణమైన ఫలితాలే ఉంటాయని అర్థం చేసుకోవాలి. కొత్తగా వాటిని ఏదో వృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తే అది కుదరదు. మనం ఏదో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. సినీ రంగం, రాజకీయ రంగం మొదలైన విషయాల్లో ఇది అంతంత మాత్రంగానే ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయలేకపోతూ ఉంటారు. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందటానికి, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కొంత ఉపయోగపడే అవకాశం ఉన్నది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాదులు కూడా సాధారణంగానే ఉంటూ ఉంటాయి. అది పెద్దగా ఇబ్బంది కలిగించేటట్టు ఉండవు. అన్ని రకాల విషయాల్లో కూడా కొంత మధ్యస్థంగాను సాధారణంగాను ఉంటుందని తెలుసుకోవాలి. ముఖ్యంగా మిత్రుల సంబంధంగా కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. మిత్ర సంబంధంగా అంటే బాగా నమ్మకంగా చెప్పిన విషయాలు అమలు చేయలేకపోతారు. దానివలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మిత్రుల్ని నమ్మి ఇబ్బంది పడవలసిన పరిస్థితి కొంత కనపడుతుంది. కాబట్టి ఈ వారం ఈ కుంభరాశి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మిత్ర సంబంధించిన విషయాల్లో ఏదైనా వ్యవహారాదులు, ఆర్థికపరమైన విషయాలు, లావాదేవీలు పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండాలి. అటువంటి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే మిత్ర బృందం అంతా కూడా మనల్ని అనుకూలపరిచి కొత్త ప్రయత్నాలు చేపిస్తారు. అటువంటి ప్రయత్నాలు అంత అనుకూలం కాదు. మిత్రుల సంబంధించిన విషయాల్లో పొగడ్తలకి వాటికి లొంగిపోకుండా ఉండడం మంచిది. ఈ వారం ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని రకాల విషయాల్లో కూడా సాధారణమైన స్థితిగతులే కనబడుతున్నాయి. పెద్దగా యోగించే లక్షణాలు సాధారణంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగానే ఉంటూ ఈ వారం గడుపుకోవాలి. ఇంకా బంధువుల మిత్రులతోటి వివాదాలు రాకుండా చూసుకోవడం మంచి పని. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.